హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్పిసిఎల్ నుంచి అఫీషియల్గా 731 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. తప్పకుండా వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ సంస్థ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పొచ్చు. మంచి శాలరీస్ కానీ బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా మీకు అయితే ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, మనకు హెచ్పిసిఎల్ వచ్చేసరికి విశాఖపట్నం, ముంబై లాంటి సిటీస్లో అయితే మనకు ఉంటుంది. సో వీటికి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. దీనికి అప్లికేషన్స్ అనేవి Feb 25 నుంచి March 25 వరకు కూడా ఆన్లైన్ విధానంలో మీరు అయితే అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు మల్టిపుల్ పొజిషన్స్ అయితే ఉంటాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, క్వాలిటీ కంట్రోల్, హెచ్ఆర్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్లో మంచి వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, ఇంకా మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు, కెమికల్ ఇంజనీరు, ఆఫీసర్, ఫైనాన్స్, సిఎంఏ, ఎంబీఏ వంటి క్వాలిఫికేషన్తో కూడా చాలా వరకు జాబ్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఆఫీసర్ జాబ్స్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ చూడండి, అరౌండ్ 700+ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మీకు నచ్చిన జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు నచ్చిన జాబ్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఇమీడియట్గా మీరు పెట్టుకోండి. వేకెన్సీస్ అనేవి మీకు ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పక్కన చూసుకుంటే మీకు వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అవన్నీ కూడా చూసుకొని మీకు ఎలిజిబిలిటీ దేనికి ఉందో అది దానికి సంబంధించి మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కుదరదు. కాబట్టి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు డిగ్రీ ఉంటే డిగ్రీ, లేకపోతే బీటెక్ ఉంటే బీటెక్, సో మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. వీటికి శాలరీ రేంజ్ కూడా మీకు 40,000, 50,000 చూడండి, ఇక్కడ జాబ్స్ అనేవి ఉన్నాయి కదా, 60,000 జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ ఆధారంగానే ఇక్కడ మీకు శాలరీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ ఏం కావాలని చెప్పేసి ఇచ్చారు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో కూడా జాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. చూడండి, మొత్తం చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటికీ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఈవెన్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. సిఎంఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ కూడా చూడవచ్చు. సో జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటి క్లియర్గా ఇచ్చారన్నమాట. ఒకసారి చూసుకోండి ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. చూసుకున్న తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇందులో మీకు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పెడతారు. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, హైట్, వెయిట్, ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ప్లేస్మెంట్స్ అనేవి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైతే ఖాళీ ఉంటాయో ప్లాంట్స్లో అక్కడ మీకు పోస్టింగ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 1 year పాటు మీకు ఇక్కడ ప్రొబేషన్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో అయితే పెట్టుకోవాలి. మనకు March 25 వరకు కూడా టైం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కెరీర్ సెక్షన్ ఓపెన్ చేస్తే కరెంట్ ఓపెనింగ్స్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే SC/ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనకు ఫీ ఎగ్జామ్షన్ ఉంటుంది. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి మనకు 1000 రూపీస్తో పాటు GST అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు వైజాగ్లో కావచ్చు, ఇంకా బెంగళూరులో కావచ్చు, ఇంకా డిఫరెంట్ లొకేషన్స్లో దీనికి సంబంధించి మీకు ప్లాంట్స్ అయితే ఉన్నాయి. హెచ్పిసిఎల్లో మనకు దగ్గరలో అయితే విశాఖపట్నంలో ఉంది కాబట్టి సో మీకు మేబీ అక్కడే పోస్టింగ్స్ అనేవి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. నచ్చితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.